రెగ్యులర్ గా తీసుకునే వీడియోస్ కి లేదా 360 డిగ్రీస్ వీడియోకి చాలా డిఫరెన్స్ ఉంది. రెగ్యులర్ వీడియోస్ అంటే ఫ్లాట్ గా MP4 MOV ఇలా కొన్ని ఫార్మాట్స్ ఉంటాయి, డిఫరెంట్ ఫార్మాట్స్ లో ఉంటాయి. అదే 360 డిగ్రీస్ అంటే ఎంటైర్ సరౌండింగ్స్ ని చుట్టూని క్యాప్చర్ చేస్తూ ఉంటాయి. ఇది మనకి INSD ఇలా కొన్ని ఫార్మాట్స్ లో ఉంటాయి. సో మనకి ఇప్పుడున్న వీడియోస్ చూడాలంటే మనకి లేటెస్ట్ టెక్నాలజీ VR గ్లాసెస్ ఉన్నాయంటే మన హెడ్ అనేది మనకు నచ్చిన డైరెక్షన్ లో తిప్పి ఆ డైరెక్షన్ ఉన్న వ్యూ అనేది మనకు అర్థం అవుతుంది అనమాట. సో ఇదంతా కాదు అనుకున్నట్టుగైతే మనం రెగ్యులర్ గా చూసే టీవీ స్క్రీన్స్ అవనివ్వండి, మొబైల్ స్క్రీన్స్ అవనివ్వండి, సో వీటిల్లో మనం 360 డిగ్రీస్ వీడియో అనేది చూడాలంటే ఎలా? సో అలా చూడాలంటే అలాంటి వీడియోని ఎడిట్ చేయాలంటే ఎలా? సో వీటన్నిటికీ ఒకటే ఆన్సర్ ఈ వీడియోలో మీకు దొరుకుతుంది. హౌ టు ఎడిట్ 360 డిగ్రీస్ వీడియో ఇన్ ప్రీమియర్ ప్రో. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు ప్రీమియర్ ప్రో పక్కన పెట్టేసినట్టుగా అయితే ఇప్పుడు ఈ 360 డిగ్రీస్ వీడియోని ఎన్ని విధాలుగా హౌ టచ్ టు ఎడిట్ దిస్ 360 డిగ్రీస్ వీడియోస్ ఎన్ని రకాలుగా ఈ వీడియోని మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇందులో మనకి 3 టైప్స్ గా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ వచ్చేసరికి యాప్, ఆథరైజ్డ్ యాప్. ఈ 360 డిగ్రీస్ వీడియో ఏదైతే ఉందో మనకి, సో ఆ వీడియో యొక్క డిగ్రీ యొక్క ఫార్మాట్స్ కి సెపరేట్ గా యాప్స్ అయితే ఉంటాయి, ఆథరైజ్డ్ యాప్స్. నెక్స్ట్ సాఫ్ట్వేర్. సో సేమ్ మ్యానుఫ్యాక్చర్ నుంచి వాళ్ళు కొన్ని సాఫ్ట్వేర్స్ అయితే ఇస్తారు. అంటే ఈ టెక్నాలజీ అంటే ఈ వీడియోకి సంబంధించిన టెక్నాలజీ అంతా ఆ సాఫ్ట్వేర్ లో ఉంటుంది. ఇంకా లాస్ట్ ఆప్షన్ అడాబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అండ్ ప్రీమియర్ ప్రో. ఇప్పుడు మనకి టాపిక్ కి ప్రీమియర్ ప్రో కాబట్టి ప్రీమియర్ ప్రో లో మనం 360 డిగ్రీస్ వీడియోని ఎలా ఎడిట్ చేసుకోవాలో చూద్దాం. వన్స్ మనం వీడియో అనేది ఎడిట్ చేయాలంటే ఆథరైజ్డ్ వెబ్సైట్స్లో మనం దాని యొక్క ప్లగిన్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఒక ఆథరైజ్డ్ వెబ్సైట్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇప్పుడు మనం ఏదైతే ఫుటేజ్ని ఎడిట్ చేయాలనుకుంటున్నామో సో దాని యొక్క ప్లగిన్, ఇప్పుడు మన యొక్క కెమెరా మోడల్ ఏదైతే ఉందో అది మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఏదైతే కెమెరా ఉందో దాని యొక్క మోడల్ అనేది ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి. నేనైతే డౌన్లోడ్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే డౌన్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ డైరెక్ట్ అయిన తర్వాత మనకి ఇన్స్టాట్ 360 స్టూడియో 2022 ఏదైతే లేటెస్ట్ వర్షన్ ఉంటుందో అది డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్టర్ డౌన్లోడ్ డైరెక్ట్గా మనం రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ క్లిక్ చేసి దీన్ని పర్మిషన్స్ అనేవి యాక్సెప్ట్ చేసి మనం ఇన్స్టాల్ అయితే చేయాల్సి ఉంటుంది. కొంచెం ఇన్స్టాల్ చేసేటప్పటికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది. అండ్ అలాగే ఇన్స్టాల్ చేసేటప్పుడు మీకు ఒక ట్యాబ్ ఓపెన్ అవుతుంది అన్నమాట. సో ఆఫ్టర్ దట్ మీకు పర్మిషన్స్ అడిగిన తర్వాత ఇక్కడ మీకు డిఫాల్ట్గా ఇలా ఆఫ్ అయి ఉంటాయి. ఇక్కడ ప్రీమియర్ ప్రోకి సంబంధించిన కొన్ని ప్లగిన్స్ అయితే అడుగుతుంది అనమాట. సో మీరు ఇక్కడ ప్రీమియర్ ప్రో సంబంధించిన ప్రతి ప్లగిన్ డౌన్లోడ్ నెక్స్ట్ ఎనేబుల్ చేసుకొని నెక్స్ట్ అనేది అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్లిక్ చేసి ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. సో ఇది ఇన్స్టాల్ అవడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది, అప్పటిదాకా కొంచెం వెయిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ప్రీమియర్ ప్రోలో ఆ ఫుటేజ్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకొని ఎడిట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రాజెక్ట్ ప్యానల్లో ఫుటేజ్ అనేది తీసుకుందాం. నేను ఆల్రెడీ ఉంచుకున్నా ఫుటేజ్ అనేది. సో బేసికల్లీ ఇదన్నమాట ఫుటేజ్.
సో ఈ ఫుటేజ్ అనేది ఇలా ముందుగా 60 ఫ్రేమ్స్లో ఉంది. దీనికి కొంచెం సెట్టింగ్స్ అయితే చేసుకోండి. సో ఈ ఫుటేజ్ రైట్ క్లిక్ చేస్తే మనం ఇందులో మోడిఫై అనేసి ఉంటుంది. సో ఈ మోడిఫైలో మనకి ఇంటర్ప్రెట్ ఫుటేజ్ అనేసి ఉంటుంది. సో దీనికైతే క్లిక్ చేయాలి. ఆఫ్టర్ దట్ ఇక్కడ మనకి ఫ్రేమ్స్ అంటే మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్లీ మనకి ఏమైనా ప్రొడక్షన్స్కి వెళ్ళినా ఏమైనా ప్రొడక్షన్లో వర్క్స్ ఏమైనా ఇచ్చినా కూడా మ్యాక్సిమం ఏదైనా మనకి ఫుటేజ్ ఇచ్చినా కూడా సో దానికంటే సపరేట్గా ఫ్రేమ్స్ అనేసి ఉంటాయన్నమాట. సో ఫ్రేమ్స్ అంటే ఏంటనేది అప్కమింగ్ వీడియోస్లో మీకు ఒక వీడియో అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో దట్ మీకు దాని ద్వారా ఫ్రేమ్స్ అంటే ఏంటో అవుతుంది. సో ఇప్పుడు మనం ఇప్పుడు ఉన్న మూవీస్ కానివ్వండి, వెబ్ సిరీస్ ఏదైనా కూడా మనకి వీడియో ఫార్మేట్ అనేది మనకి MP4 ఇలా వస్తుంది. ప్లస్ దాంతోపాటు దాని యొక్క ఫ్రేమ్ అనేది ఒక 30 ఫ్రేమ్స్ అలా వచ్చేది. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి 24 ఫ్రేమ్స్ అయితే వస్తాయి. సో ఇప్పుడు మనం తీసుకున్న ఫుటేజ్ 60 ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి. బట్ నేను అది 24 ఫ్రేమ్స్కి అయితే నేను సెట్టింగ్ అయితే చేస్తున్నా. ఆఫ్టర్ దట్ నాకైతే క్లిక్ చేసేద్దాం. ఓకే, 24 ఫ్రేమ్స్ అయితే సెట్ అయింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సో ఈ ఫుటేజ్ అనేది టైం లైన్ ఇంపోర్ట్ చేసి దీనికి ఒక ఎఫెక్ట్ అంటే ఒక ప్లగిన్ అనేది యాడ్ చేయాలి. సో ఆ ప్లగిన్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను లింక్ అనేది. ఒకసారి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటే ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. అది మీకు ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అని ఎట్లా ఉంటుంది, లేదు అంటే మీకు కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేస్తే నేను మీకు ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది చెప్తా. అయితే ఇంకా క్లియర్గా తెలియాలంటే కింద మన ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ పేజ్ యొక్క లింక్ అయితే ఉంది మన ఛానల్. దాని ద్వారా మీరు నాకు డైరెక్ట్ మెసేజ్ చేసినా కూడా నేను మీకైతే చెప్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఈ ఫుటేజ్ అనే టైంలో ఇంపోర్ట్ అయితే చేసుకుందాం. ఇంపోర్ట్ చేసుకునే ముందు మనం ఏం చేయాలంటే లైక్ ఒక సీక్వెన్స్ అనేది తీసుకోవాలి. ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి సీక్వెన్స్ నేమ్లోకి వెళ్ళి సీక్వెన్స్ తీసుకోవాలి. సీక్వెన్స్ అనేది నేనైతే ఒక 60 ఫ్రేమ్స్ అనేసి ఉంది లాస్ట్ వరకు. నేను అయితే 24 ఫ్రేమ్స్లోనే పెడతాను, ఎందుకంటే వీడియో ఫార్మాట్ కూడా 24 ఫ్రేమ్స్లో ఉంది. సో 24 ఫ్రేమ్స్లో పెట్టి ఫుటేజ్ అనేది ఇప్పుడు డ్రాయింగ్ అయితే చేసుకుని ఇప్పుడు వార్నింగ్ ఒకటి ఉంది మనకి ఇట్లా. సో మనకి సీక్వెన్స్ సెట్టింగ్స్ అలా మార్చాలా లేదంటే అలా ఉంచాలి. నాకు వీడియో ఇంపార్టెంట్ ఈ ఎగ్జిస్టింగ్ సెట్టింగ్స్ అయితే క్లిక్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ దీని యొక్క ఆడియో మనకు అవసరం లేదు, ఉన్న ప్రాబ్లం బట్ నేను రిమూవ్ చేస్తున్నాను. సో ఆడియో అయితే రిమూవ్ చేద్దాం. ఇప్పుడు ఈ ఫుటేజ్ ఉంది కదా, ఈ ఫుటేజ్ అనేది మనకి ఈ విధంగా ఉంది ఇక్కడ. సో ఇప్పుడు ఈ ఫుటేజ్ ఎలా ఉందంటే ఇక్కడ సో ఇక్కడ దాకా నేను డ్రాగ్ చేసుకొని ఇంకోకే సెలెక్ట్ చేసుకొని డిలీట్ అయితే చేస్తున్నాను. ఓకే, ఇక్కడ నుంచి మనం ఇది ఎడిట్ చేయాలి. ఇప్పుడు ఇది ఏంటంటే మనం 360 డిగ్రీస్లో కాబట్టి ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది, ప్లగిన్. సో ప్లగిన్ పేరు మనకి ప్రో ఎఫెక్ట్స్ అనేసి ఉంటాయి, రీఫ్రేమ్ ఎఫెక్ట్స్ అని. ఇది మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తా, ప్లీజ్ చెక్ ఇట్. సో ఈ ప్లగిన్ అనేది ఈ వీడియో ఫార్మాట్ మీద డైరెక్ట్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఆఫ్టర్ దట్ ఇక్కడ మీకు ఒక యాడ్ అవుతుంది. ఇక్కడ GoPro రీఫ్రేమ్ అనేసి వచ్చింది కదా, ఇక్కడ మీకు దీని మీద క్లిక్ చేసి మనం చేస్తే ఇక్కడ ఒక గ్రిడ్ అనేది వచ్చింది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మీకు ఇక్కడ గ్రిడ్ వచ్చింది. మీకు చూపిస్తాను కరెక్ట్గా. చూసారు ఒక లైన్స్ లాగా గ్రిడ్ అయితే వచ్చింది. సో గ్రిడ్ వచ్చిందంటే మనకి ఎఫెక్ట్ పర్ఫెక్ట్గా యాడ్ అయినట్టు. ఇప్పుడు ఇదేం చేస్తామంటే ఇక్కడ మనకి జూమ్ ఇలా ఉన్నాయి కదా, అన్నీ కూడా మనం ఇక్కడ క్లాక్ సింబల్ ఉన్నాయి. క్లాక్ సింబల్ అనేది T ఫ్రేమ్స్లో వస్తుందన్నమాట. సో ఇక్కడ అన్ని ఆన్ అయితే చేసేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కొంచెం టైం లైన్ అనేది కొంచెం డ్రాగ్ అయితే చేస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే ఫస్ట్ PA అని పాన్ అనేసి ఉంటుంది స్టార్టింగ్, దీన్ని ఇలా రొటేట్ చేస్తాం. సో ఇట్లా ఫ్రేమ్స్ అనేది లైట్గా మనకు నచ్చినంత వరకు తీసుకెళ్ళచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ ఇట్లా మనకు నచ్చిన వారు అంటే మనం చేస్తూ వెళ్ళిపోవడం అనమాట. అంటే 360 డిగ్రీస్ అంటే ఇలాగే చేసుకున్నాను. అండ్ అలాగా పైకి ఇలా తీసుకొని వెళ్ళి ఇట్లా. అండ్ అలాగే ఇప్పుడు జూమ్ ఉంటుంది, లైట్గా తగ్గిస్తాయి. అండ్ ఆఫ్టర్ దట్ ఈ ట్రాకర్ కొంచెం సైడ్కి ఇచ్చి క్రికెట్లో అప్లై చేస్తామన్నమాట. అండ్ ఆఫ్టర్ దట్
మళ్ళీ ఇట్లా జూమ్ చేసుకొని హండ్రెడ్లో పెట్టేద్దాం. 100 అండ్ ఆఫ్టర్ దట్ లెన్స్ అయితే మనకు అంత అవసరం లేదు. బట్ ఇట్లా రొటేట్ చేసుకొని ఇట్లా చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా మనం చేసుకొని సో ఇది మనం ఏం చేస్తామంటే లైక్ ఇక్కడ దాకా చేసుకున్నాం కాబట్టి ఇది కొంచెం ప్లే అవడానికి అయితే కొంచెం టైం అయితే తీసుకుంటుంది. సో ఇదంతా ఉంది కదా. ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తామంటే ఈ కీబోర్డ్లో ఎంటర్ బటన్ ఉంటుంది, షార్ట్ కట్ ఎంటర్. ఇలా ఎంటర్ క్లిక్ చేయగానే మనం ఇక్కడ రెండర్ అయితే అవుతుంది. సో ప్రివ్యూస్ అనమాట ఇదంతా. ఇది రెండర్ అయ్యేసరికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది అంటే. ఫ్రెండ్స్ ఇదే అనమాట మరి 360 degrees యొక్క వీడియో. సో దీనికన్నా బెటర్గా కూడా మనం ఎడిట్ చేయొచ్చు. బట్ మీకు ఒక సింపుల్ మెథడ్లో ఒక నాలెడ్జ్ చెప్దామనేసి ఈ వీడియో అనేది చేయడం అయితే జరిగింది. కానీ ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి కొత్త క్రియేటివ్ కాన్సెప్ట్ నేను ఉంటాను. అంటిల్ దెన్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. లేదు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ద్వారా డైరెక్ట్గా మెసేజ్ చేసినా నేను మీకు రెస్పాండ్ అవుతాను. సో ఫ్రెండ్స్ ఇది వీడియో నచ్చుతుంది అనుకున్నా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వన్.